ఎమ్మెల్యే అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారికి బ్యాలెట్ నంబర్ 4 గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిపిద్దాం. అన్నా మీ పేరు? నా పేరు విజయ్ అన్న. మాది మల్లం గ్రామం, పిఠాపురం నియోజకవర్గం. మల్లం గ్రామం అండి, పిఠాపురం రూరల్. ఏంటన్నా మరి పిఠాపురంలో కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు, ఏ విధంగా ఉంటది ఇక్కడ? అది అయితే ఆల్మోస్ట్ గెలుపు ఖాయం అయిపోయినట్టే. మా కష్టం ఏంటంటే ఆయన మెజార్టీ ఎంత రావాలనేది, దానిపైన మేము కష్టపడుతున్నాము. ఖచ్చితంగా 60,000 పైచీలకు మెజార్టీ తెచ్చుకుంటాం. అంటే జనసేన పార్టీకి ఓన్లీ కుర్రాళ్ళు ఉంటారు, యూత్ ఉంటుంది అని చెప్పి అంటారు. మీ మాటలు చూస్తుంటే దాని నిజమే అనిపిస్తుంది. ఇవాళ మీరు అనే మాట ఎలా ఉందంటే, ఎక్కడ క్యాంపెయిన్ చూసినా కుర్రోళ్ళ కంటే ఎక్కువ ముసలోళ్ళే ఉంటున్నారు. ఎందుకంటే అక్కడే అర్థమైపోయిన మార్పు మొదలైంది. అందరూ కూడా చిన్న పిల్లవాడి నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటున్నారు. ఆయన రావాలి, ఆయన పరిపాలన కావాలని అనుకుంటున్నారు. సో ఖచ్చితంగా కుర్రోళ్ళతో పాటు కూడా పెద్దవాళ్ళు కూడా సపోర్ట్ ఉంటుంది. అంతేందుకు మా గ్రామంలోనే మేము కుర్రవాళ్ళు ఎప్పుడు తిరిగేవాళ్ళం. అలాంటిది ఇవాళ మాతో పాటు ఇంకా యాక్టివ్గా పనిచేసే వాళ్ళు ఉన్నారు పెద్దవాళ్ళు. అంటే ఎందుకని కళ్యాణ్ గారు గెలిస్తే ఇక్కడ ఏమవుతుంది? అభివృద్ధి అండి. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఎంతో మంది ఎమ్మెల్యేల కింద చేసినా కూడా ఎవరు మేము ఆ పథకాలు ఇచ్చాం, ఈ పథకాలు ఇచ్చామని చెప్పారు తప్పితే ఒక అభివృద్ధి అనేది ఏంటో చేయలేదు. పక్కనే ఆర్టీసీ కాంప్లెక్స్ ఉందండి, దాన్ని పట్టించుకునే నాదుడే లేడు. నాకు తెలిసి ఆల్ ఓవర్ స్టేట్లో ఇలాంటి ఆర్టీసీ కాంప్లెక్స్ ఎక్కడ ఇంతలా డెవలప్మెంట్ లేకుండా ఉన్న కాంప్లెక్స్ ఇది ఒకటే. ఇంకా రోడ్ల విషయం అయితేనో ఎస్పెషల్లీ ఏంటంటే, మేము ఉద్యోగాలు చేసుకున్నప్పుడు ఒకప్పుడు కాకినాడ వెళ్ళేవాళ్ళం. హైదరాబాద్ అటు సైడ్ వెళ్తే మీది ఎక్కడని అడిగితే కాకినాడ అని చెప్పేవాళ్ళం. అంటే కాకినాడ అనేది కూడా తెలిసేది కాదండి. యాక్చువల్గా ఇప్పుడు కాకినాడ జిల్లా పేరు కూడా తెలిసేది కాదు. ఇవాళ మీది ఎక్కడని అడిగితే పిఠాపురం అని చెప్పగానే కాకినాడ వాళ్ళు కూడా పిఠాపురం పక్కన కాకినాడ అని చెప్పుకునే స్టేజ్కి వచ్చారండి. దానికి కారణం కళ్యాణ్ గారే అండి. మరి అలా ఫీల్ అవుతున్నారు అంటే, ఒక రాష్ట్రం కానీ ఒక దేశం కానీ ఇప్పుడు పిఠాపురం, మీరున్న పిఠాపురం వెంక చూస్తుంది అంటే ఆయన పోటీ చేస్తానే అంతలా ఉందంటే, ఆయన నెగ్గిన తర్వాత ఏమైనా వండర్స్ జరుగుతాయి అంటారా? 100% జరుగుతాయండి. ఎందుకంటే ఆయన సొంత డబ్బే బోలంత ఖర్చు పెట్టుకుని స్టేట్ అంతా కౌలు రైతులకైతేనో వాళ్ళకి వీళ్ళకి విరాళాలు ఇచ్చారండి. అలాంటిది ఇంకా గవర్నమెంట్ సొమ్ము ఖచ్చితంగా ఆయన అభివృద్ధికే ఉపయోగిస్తారు. అంతగా అవసరమైతే ఆయన సొంత డబ్బు కూడా తీసి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధికి ఆయన సహాయం చేస్తారని నేను కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు మీరు చెప్పిన మాటలు చూస్తే కనుక మీరు ఖచ్చితంగా జనసేనకు ఓటేసేలా ఉన్నారు. మీరు ఒక్కలే వేస్తారు, లేకపోతే ఇంకా 10 ఓట్లు వేయించగలరు? ఖచ్చితంగా నాతో పాటు 10 కాదండి, ఎన్ని వేలైతే అన్ని ఎక్కువ వేయంతానే ఉంటాను. మేము ఎప్పుడు కూడా జనసేన అండి. పవన్ కళ్యాణ్ గారికి వేరే అభిమానులు. ఖచ్చితంగా ఆయన ఈ నియోజకవర్గంలో నెగ్గి తీరుతాడు. అభివృద్ధి అంటే ఎందుకు మేమందరూ కూడా ఇలా అంటున్నానంటే, ఇప్పుడు మన వంగ గీత గారు ఉన్నారండి, ఎంపీగా చేశారు. ఆవిడ 5 years ఎంపీగా చేసి ఒక్క అభివృద్ధి, ఒక్క కంపెనీ కానీ, లేకపోతే ఇక్కడ ఉప్పాడ సెంటర్లో చాలా మంది ఫ్లైఓవర్లకి ఇబ్బంది పడుతున్నారండి. చాలా పెద్ద సమస్య, మా నియోజకవర్గంలోనే పెద్ద సమస్య అది ఒకటే. దాన్ని పట్టించుకోవడం. ఉప్పాడ దగ్గర ఫ్లైఓవర్ అండి, ఆ స్టేషన్ రోడ్ దగ్గర, అది కూడా లేకుండా చేశారండి. ఆవిడ ఎంపీ స్థానంలో ఉంది. ఎంపీ వరకు వచ్చారు, మరి కాకినాడ ఎంపీ ఏ విధంగా ఉండబోతుంది సార్? ఆయన ఏంటంటే అండి, ఆయనకి ఎలక్షన్ అనేది ఒక చుట్టరికం చూపు అనమాట. ఆయన ఏంటంటే మళ్ళీ ఎలక్షన్ టైం, ఇప్పుడు ఒకవేళ ఓడిపోయాడు అనుకోండి, మళ్ళీ ఎలక్షన్ టైంకి వస్తాడు చుట్టాల ఇంటికి వచ్చినట్టు. అంతే తప్ప అదే ఓడిపోయిన పరిస్థితి లేదు ఈసారి అని చెప్పి ఆయన చాలా ధీమాగా ఉన్నారు. సమస్య లేదండి. అక్కడ తంగెల ఉదయ్ శ్రీనివాస్ గారు అండి, ఆయనకి ఆపోజిట్ క్యాండిడేట్. అది మా జనసేన తరపున పోటీ చేస్తున్నారు. ఆయన ఖచ్చితంగా ఆయన నెగ్గుతారు. ఎందుకంటే ఆయన చాలా ఇన్స్పైర్గా మాలాంటి యువత అంతా ఇన్స్పైర్ అవుతున్నారు. ఎందుకంటే ఒక 15 లక్షల రూపాయలతో ఆయన వ్యాపారం మొదలుపెట్టి ఇవాళ కొన్ని కోట్లకు అధిపతి ఆయన. అలాంటి ఆయన, అందులోనే యంగ్, అలాంటి ఆయన పిఠాపురం నియోజకవర్గాన్ని అలాగే కాకినాడ జిల్లాని ఖచ్చితంగా అభివృద్ధి చేస్తారని మేము కోరుకుంటున్నాం. కాకినాడ పార్లమెంటరీలో అభ్యర్థిగా అతనే నెగ్గుతారని కోరుకుంటున్నాం. ఎందుకన్నా ఒక పక్కన ఉద్యోగ అయితే కొన్ని అభివృద్ధి పెట్టుబడి తేవాలి, ఇన్వెస్ట్మెంట్ వచ్చిన తర్వాత దాన్ని ఫుల్ ఫీచర్గా డెవలప్ చేయాలి. అదంతా అయితే టైం టేకన్ అవుద్ది. అదే సునీల్ గారు అయితే 400 కోట్లు పెట్టి 400 గ్రామాలని దత్తత తీసుకొని మోడల్ విలేజ్ కింద అభివృద్ధి చేస్తారంట కదా. ఎందుకు అంత తీసుకునే కానీ ఇదే సింపుల్ ఫార్మేట్ బాగుంది కదా. అంటే ఇప్పుడు ఆయన నిజంగా ఒకవేళ తీసుకునే ఉద్దేశం ఉంటే నెగ్గితేనే చేయాలండి. 2 సార్లు ఆయన పోటీ చేశాడుగా ఎంపీగా, 3 సార్లు పోటీ చేశాడుగా, మరి 3 సార్లు మరి ఓడిపోయాడు. సరే ఓడిపోయాడు అన్న సింపతితో ఇప్పుడు నెగ్గుతామని అనుకుంటున్నాడు. నిజంగా ఆయనకు ఆ కాన్సెప్ట్ ఉందంటే కనుక ఆ ఓడిపోయిన మరుక్షణమే ప్రజల్లో తిరిగి ఆయన అన్నట్టుగా గ్రామాలు దత్తత తీసుకుంటే ఇవాళ అతను విన్నింగ్ క్యాండిడేట్ ఇవాళ. ఇప్పుడేం లేదండి, ఆయన ఓన్లీ ఎలక్షన్కి వస్తారండి, మిగతా టైంలో కనిపించాడు ఆయన. అది
ఏదైనా సరే ఇక్కడ రెండు మాత్రం రెండు కూడా జనసేన అండి. ఆల్మోస్ట్ పవన్ కళ్యాణ్ గారు గెలుపు ఖాయమైపోయింది. మొన్న మీరు నామినేషన్ ర్యాలీ విజువల్ చూసే మీకు అర్థమైపోయి ఉంటది. ఖచ్చితంగా ఆయన నెగ్గేస్తారు. నవీన్ అని నా పేరు. ఏం చేస్తాం నేను హైదరాబాద్లో పెయింటింగ్ పని చేస్తుంటాను. హైదరాబాద్ అంటే మీది హైదరాబాద్ లేకపోతే ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళి పని చేస్తాం? తెలంగాణ మాది మొత్తంకి. మహబూబ్నగర్ జిల్లా హైదరాబాద్లో బతాం మేము. తెలంగాణ వ్యక్తికి ఇక్కడ హైదరాబాద్ లో పని పిఠాపురంలో పని ఏంటి? పవన్ కళ్యాణ్ అంటే అభిమానం అన్న మాకు. ఈసారి మన వంతు సాయంగా ప్రచారం చేద్దాం. పిఠాపురంలోనే వచ్చిన బండి వేసుకొని ఏదైనా బండి అన్న. ఏది ఈ గ్లామర్ మీద వచ్చారు మీరు? గ్లామర్ బండి అన్న. ఈ గ్లామర్ మీద మీరు హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చారు దేనికైనా అంతగానో అంటే? అభిమానం అంటే మార్పు కావాలని, జనసేన వస్తే మార్పు వస్తుందని నమ్మకం. అన్న గెలవాలి ఎట్లనే సారి. ఫ్యాన్స్ అందరు సపోర్ట్ చేయాలి. మన వంతు సాయంగా ఏం చేయలేము, మాస్టర్ అంత ఏం మాకు లేవు, కానీ అన్న మీ అభిమానం మాత్రం వస్తుంది. ఉన్నంత వరకు సేవ చేస్తూనే ఉంటాము. రిజల్ట్ తో సంబంధం లేదు మాకు. ఆయన అంటే ఫ్యాన్. ఎందుకంటే మీకు అక్కడ పెయింట్ ఇమ్మని చేసుకుంటే రోజుకి ఒక 1000 రూపాయల వరకు సంపాదించుకోగలరు కదా, అక్కడ ఆపుకుని మరి ఇక్కడికి వస్తే మీకు ఎవరైనా డబ్బులు ఇస్తారా? ఇక్కడికి వస్తే డబ్బులతో అవసరం లేదు, మనశ్శాంతి ముఖ్యం కదా. డబ్బులు ఏం చేస్తాము, సంపాదించిన కాడికి చాలా అనుకుంటే చాలు. సరిపోదు అనుకుంటే ఇంకా మన జన్మంతా పని చేసి సరిపోవు. మనం మీ దగ్గర కూడా పోటీ చేయట్లేదు కదా ఆయన, ఆంధ్రాలో పోటీ చేస్తున్నారు మీరు తెలంగాణ. ఒకవేళ ఇక్కడ నెగ్గి ఎమ్మెల్యే అయినా సరే మీకు తెలంగాణకి ఏం ఉపయోగం లేదు కదా. మాకు అభిమానం అంత ఉపయోగం లేదు. ఎక్కడైనా సరే నెగ్గితే సార్ సంతోషం మాకు, అంతే. ఓన్లీ సంతోషం, అభిమానిగా నా సేవ అంతే. ఇంకా అంతకుమించి ఏం చేయలేము మేము. అందుకే వచ్చిన తెలంగాణకి వెళ్ళి అన్నకు గెలవాలి ఎట్లా పిఠాపురంలో. ఈసారి పిఠాపురం ప్రజలందరికీ చెప్తున్నాను, తెలియపరిచి దయచేసి అన్నని గెలిపియండి. నా తెలంగాణ వైపునరికి వెళ్ళి వచ్చిన అబ్బాయిని, నాకు ఏం అవసరం చెప్పు, అన్న గుణం చూసి వచ్చిన నేను. దయచేసి ఒక అవకాశం ఇవ్వండి. మీకు అవకాశం ఇస్తే జీవితం బాగుంటుంది. అన్న గుణం చాలా మంచిది. దోచుకునే గుణం దాచుకునే గుణం కాదు, మంచి గుణం అన్నది. అన్న గెలిపి ఇస్తే మనకి మంచిది. మళ్ళీ వేరే వాళ్ళు స్థిరానికి పిఠాపురంలో మీరు లెక్క చేయరు, పట్టించుకోరు. ఆకలితో ఉండు అన్న. ఇప్పుడు కొంచెం అన్నం పెట్టినా గుర్తుంటది మీకు. 10 ఏళ్ళగా పోరాడుతూనే ఉన్నాడు, ఓడిపోయినా కూడా. ఏ నాయకుడు ఇంతవరకు పోరాడలేదు. రాజకీయ నాయకుడు కొంచెం డబ్బులు ఇచ్చినా కొంచెం తీసుకొని కొద్దిగా ఖర్చు పెడతాడు, ఎందుకంటే మళ్ళీసారి ఓడిపోతాను డౌట్ ఆయనకు. కానీ పవన్ కళ్యాణ్ 10 సంవత్సరాలకి వెళ్ళి ఓడిపోయినా కూడా సొంత డబ్బు పెడుతుంటే ఆ గుణం అర్థం చేసుకోండి. డబ్బు అవసరం లేదు, నమ్మకం నిజాయితీ అవసరం మనకు. అన్న ఫ్యాన్స్ మాకు సంతోషము నిజాయితీ అంతే. ఆయన ఎలానే గెలవాలి. పిఠాపురం ప్రజలకు ఒకటే తెలియపరుస్తున్నాను, దయచేసి ఎట్లయినా సరే సార్ జనసేనగా మద్దతు ఇవ్వండి. మీరు ఏ పార్టీ గెలిచినా ఇంత పేరు రాదు. ప్రపంచం మొత్తంలో పిఠాపురం తెలియడుతుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గెలిచిన అనుకో, సొంత డబ్బు కొంచెం లేట్ అయినా సరే పవన్ అన్న జేబులను తీసి పెట్టే కెపాసిటీ అన్నకు ఉంది. రాజకీయ నాయకుని మాత్రం గెలిపించడానికి వేరే వాళ్ళని మీకు మామూలు పిఠాపురం అయిపోతుంది. దయచేసి అర్థం చేసుకోండి. ఒకసారి మా అన్నకు మద్దతు ఇవ్వండి. నాకు ఏం అవసరం చెప్పు, తెలంగాణకి వెళ్ళి రానికే. అభిమానం అంటే అభిమానికి శ్రీమూషి ఉండొచ్చు, కానీ హీరో వ్యక్తిగతంగా చాలా ఇష్టమైన గుణం, ఆయన చేసే పనులు మంచివి కాబట్టి వస్తున్నా. ఏదో పేటీఎం వాళ్ళు మస్తు అంటారు, కానీ వాళ్ళ మీద మనకు అవసరం లేదు. ఎందుకంటే చెట్టుకు కాయలు ఉంటేనే రాళ్ళు పడతాయి, ఉత్త చెట్టుకు రాళ్ళు పడవు. ఎండిపోయిన చెట్టుకు పవన్ అన్నకు పేరు ఉంది కాబట్టి బచ్చగాలు అనుకుంటూనే ఉంటారు. అంత అన్న కూడా మనకు అవసరం లేదు, అది లెక్కలేదు. కానీ జనసేన మాత్రం ఈసారి నెగ్గాలి. పిఠాపురం ప్రజలందరికీ ఒకటే తెలియపరుస్తున్నా, దయచేసి అన్నకు మద్దతు ఇవ్వండి. పవన్ అన్న మంచిది. థ్యాంక్ యూ. సరే.